పెట్రోల్ డీజిల్కి ఏం చేస్తున్నారు? ఇదివరకటి రోజులు మనం 1 లీటర్ పోయి 2 లీటర్లు పోయి 3 లీటర్లు పోయి అని అడిగేవాళ్ళం. ఇప్పుడు ఏమంటున్నాం? 50 రూపాయలు పోయి 100 రూపాయలు పోయి అంటున్నాం. ఎందుకని? ఓ రోజు రూపాయి పెంచారు, ఓ రోజు 2 రూపాయలు తగ్గించారు, ఓ రోజు 3 రూపాయలు పెంచారు, ఓ రోజు రూపాయన్నర తగ్గించారు. మనకి ఈ కన్ఫ్యూజన్ ఎందుకు? డైరెక్ట్గా నాకు 100 రూపాయలు పోయి అంటే పోసేస్తున్నాం. ఇప్పుడు ఆ నొప్పి మనకి తెలుస్తుందా? తెలియట్లా. ఏం వాడిన తర్వాత కొద్దిగా ముందు ఆగిపోతుంది. మనం ఇక అలవాటు పడిపోయాం. ఇప్పుడు అట్లాగే కరెంట్ ఏం చేయబోతున్నారు? ప్రీపెయిడ్ ఛార్జెస్ అంటే కరెంటు మనం డబ్బులు కడితే ఒక 500 కరెంట్ వాడదాం, 1000 కరెంట్ వాడదాం. ఇది ఇప్పుడు అందులో వాడు పెంచేసినా మనకు తెలియదు. వాడు పెంచేస్తాడు సైలెంట్గా. ఇవాళ 2 రూపాయలు ఉన్నది రేపు 3 రూపాయలు చేస్తాడు, ఎల్లుండి 4 చేస్తాడు. మనం అడగడానికే లేదు. వాడేం మీకు డీటెయిల్గా ఇవ్వడం, బిల్లే ఇస్తాడు. ఇప్పుడు మీకు ఇదివరకు సెల్ ఫోను 999 రూపాయలు జియో రీఛార్జ్, ఇవాళ 4999 రూపాయలు. ఈ 4-5 ఏళ్లలో వచ్చినటువంటి ఏడాదికి 1000 రూపాయలు చొప్పున పెంచుకుంటూ వెళ్ళాడు. ఇప్పుడు అలవాటు పడిపోయాం. ఏం చేస్తాం? మూసుకుని కడుతున్నాం. సేమ్ రేపు పొద్దున కరెంట్ మీకు 500 రూపాయల 1000 రూపాయల. ఇది రాబోయేటటువంటి రోజుల్లో ప్రీపెయిడ్ మీటర్స్ ద్వారా జరగబోతున్నటువంటి గేమ్, డిజిటల్ పేమెంట్ ద్వారా జరగబోయేటటువంటి గేమ్. అప్పుడు ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు కదా, బిల్లే రాదు కదా. బిల్లు వస్తే దాంట్లో 22లోది ఎంత దోచుకుంటున్నారు, 24లోది ఎంత దోచుకుంటున్నారు, లేకపోతే ఇదేంటో. వీళ్ళు ఏం చేస్తే ప్రభుత్వం ఆ సదర్ కంపెనీ వాడికి నా తరపున ఇంత ట్యాక్స్ అయ్యాయి అందులో అని చెప్తుంది. వాడు అందులో అది కూడా కలిపేసేసేస్తాడు, అది వసూలు చేస్తాడు. వాడు ఏమవుతుంది? మనకి నిలువు దోపిడీకి గురవుతాం. ఇది జరగబోయేటటువంటిది. ఇంకా అది వాణిజ్య అవసరాలకు అన్నారు కదా సార్, ఇప్పుడు మొత్తం ఇళ్ళకి కూడా వేసేస్తారా? ఆల్రెడీ వేస్తున్నారు ఇళ్ళకి, నిదానంగా అన్నిటికీ వేస్తారండి టోటల్గా. అప్పుడు జగన్ని దొంగగా చూపెట్టారు, ఇప్పుడు వీళ్ళు దొరతనంగా వేస్తారు. వ్యవసాయానికి లేదన్నారు, మళ్ళీ వ్యవసాయం నడుస్తుందన్నారు, మళ్ళీ లేదంటున్నారు, మళ్ళీ ఇది అంటున్నారు. 1 by 1 కదా. ముందు షాపులకి, ఆ తర్వాత ఇళ్ళకి, ఆ తర్వాత నిదానంగా చేయి. ఓవరాల్గా అయితే ప్రీపెయిడ్ వైపుకి తీసుకుపోబోతున్నారు. ఇప్పటికే వెరీ సింపుల్, వరదల్లో మునిగిన మా ఇల్లే ఉంది. ఈ రోజు వరకు ఇల్లు రిపేర్ చేయించుకోవడం దాదాపు 10-15 లక్షలు ఖర్చు. అంత స్తోమత లేక నేను ఆగా చేయించుకోవడానికి. మా కరెంట్ అక్కడ ఉండట్లేదు, యువతలు వచ్చి ఉంటున్నాం. నెలకి 750 రూపాయలు బిల్లు వస్తుంది. ఒక్క బల్బు కూడా వాడేది లేదు అక్కడ. 750 రూపాయలు ఎందుకు వస్తుంది అంటే ఈ పాత ఇవన్నీ అంట. ఎవడు బకాయిలు అయ్యి? ప్రభుత్వం బకాయిలు. నేను పోయి వాడతంటే అనుకోవచ్చు, అయితే గీతే ఏదైనా సీసీ క్యామ్స్ ఉంటాయి కాబట్టి దానికి ఏదన్నా అవ్వాలా, 100-200 అవుతుంది, అంతే కదా అయ్యేది. ఏముంది ఇక్కడ? 750 రూపాయలు నెలకి. కళ్ళు మూసుకుని అయిపోతుంది అంతే. నేను వాడకుండా పెడతాను. ఇట్లాగే ఉంది. ఇదివరకు మనకు ఆఫీస్కే బిల్లు మీకు తెలుసు 9,000 10,000 వచ్చేది. ఇప్పుడు 15,000 16,000 17,000. ఎవరి కోసం? కట్టు అంతే. మనం ఇక్కడ పొట్ట మార్చుకుని కడుపు మార్చుకుని పొద్దునుండి రాత్రి దాకా చించుకున్నా వచ్చేది వీళ్ళని మేపడానికి సరిపోతుంది అనమాట. ఇదే నడుస్తుంది వ్యవస్థ. కానీ ఒకటిసారి విద్యుత్ మీద ప్రైవేట్ పెత్తనం అనేది పెరిగిపోతే రేపు పొద్దున్న సామాన్యులోకి ఇప్పుడు సోలార్లు ఇవన్నీ వేసుకోమంటున్నారు, అది పక్కన పెడితే అలాంటివి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? భారం అయిపోద్దా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిల్లులు పెంచేస్తారా? కరెంట్ తగ్గించుకుని వాడుకోవాలి అంతే. 500 ఇది పెట్టినప్పుడు రీఛార్జ్, ఫోన్ అయితే కంపల్సరీ సచ్చినట్టు వాడుతున్నారు కదా. తిన్నా తినకపోయినా ఫోన్ రీఛార్జ్ చేసుకుంటున్నాడు. కరెంటు అవసరమే. ఇప్పుడు ఈ మధ్యన సంక్షేమ పథకాల వల్ల ఏసీలు కూలర్లు ఫ్రిడ్జ్లు ఇవన్నీ పెట్టిన వాళ్ళు అవన్నీ తగ్గించుకుంటారు. ఇక వాటం తగ్గిస్తారు క్రమంగా. ప్రజలకి తెలియదు కదా. ఇప్పుడు ఇది చాలా గొప్పగా చెప్తాం కదా మనం ప్రచారం. కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చినప్పుడు, కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినప్పుడు ప్రజలకు ప్రయోజనం అని చెప్పాం మనం. ఆ ప్రజల జీవితాలతో చెలగాటమాట ఏం చెప్పలా, ప్రజల భవిష్యత్తును వాళ్ళకి తాకట్టు పెడుతున్నామని చెప్పలా. ఇవాళ రోజున భారతదేశంలోనే నిరక్షరాస్యతలు అత్యధిక రాష్ట్రం మందే. కార్పొరేట్ వ్యవస్థ పుట్టిన రాష్ట్రం. విచిత్రం చూడండి ఇక్కడ. కార్పొరేట్ వ్యవస్థ పుట్టిన రాష్ట్రంలో నిరక్షరాస్యత అత్యధికంగా ఉంది. కార్పొరేట్ విద్యా సంస్థలు ఎక్కడ పుట్టాయి? మన దగ్గరే కదా. ప్రైవేట్ విద్యా సంస్థలు ఎక్కడ పుట్టాయి? మన దగ్గరే కదా. పుట్టిన రాష్ట్రంలో ఎందుకు పెరిగినాయి? నిరక్షరాస్యత ఎందుకు పెరిగింది అంటే అది భరించలేనప్పుడు అక్కడికి పంపించలేము మన బిడ్డల్ని. గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా చదువు ఉండదు. ఎందుకు? ఆ కార్పొరేట్ విద్యా సంస్థల కోసం మంచి పాఠాలు చెప్పగలిగిన టీచర్లు ఇందులోంచి తీసుకెళ్ళి అందులో పెట్టేశారు. ఈ స్కూళ్ళలో వసతులు ఇవ్వరు, ఇస్తే మళ్ళీ వాటికి పోటీ అవుతుందని. ఇక్కడ
ఇక ఏమీ లేనప్పుడు ఏం చేయాలా? మన పిల్లడు ఒకసారి బాగా తప్పాడంటే తీసేయి, 8వ తరగతులు తప్పాడే తీసేయి, 7వ తరగతులు తప్పాడే తీసేయి, 10th తప్పాడే తీసేయి, పోను. అసలు చదువు ఎందుకు ఎక్కడ? ఆడికి పోతే ఇంకా అదో ఇదో భోజనాలు అవి పెడుతున్నారని చెప్పి పంపించేవాళ్ళు ఉన్నారు కొంతమంది. సరే మన పిల్లల్ని అప్పుడే ఎందుకులే కష్టాలని చెప్పి అట్లా కొనసాగించాల్సిందే తప్పించి నిజంగా చదువుకోవడానికి గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తున్న వాళ్ళు ఎంతమంది? లేదా మగపిల్లడిని ప్రైవేట్ స్కూల్కి పంపించి ఆడపిల్లని గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్న వాళ్ళు బోర్డు ఎంతమంది? ఈ డిస్పారిటీస్ ఇవన్నీ కనబడుతున్నాయి సమాజంలో, మన కళ్ళెదురుగుండా కనబడుతుంది. కార్పొరేట్ విద్య వచ్చాకే ఎందుకు ఈ నాశనం జరిగింది? కార్పొరేట్ వైద్యం వచ్చాకే ఇవాళ రోజున ఎందుకు నరకం అనిపిస్తున్నారు? డబ్బు లేకపోతే జీవితాలు ఎందుకు చచ్చిపోతున్నారు మనుషులు? ఆరోగ్యశ్రీలు లేకపోతే సాంతం చచ్చిపోవడమే కదా. ఓ రకంగా కాదు, కొంత అదృష్టం. అది ఇక్కడ సమస్య. మనం డీప్ గా వెళ్తే చాలా కీ పాయింట్స్ కనబడతాయి అనమాట. సార్ ఇందులో వినియోగదారుల ఇబ్బంది ఒకటైతే ఉద్యోగుల పరిస్థితి ఏంటి? ప్రైవేట్ పరం అయిపోతే కంప్లీట్ గా వాళ్ళ ఆందోళన వెనక ఖచ్చితంగా వాళ్ళు ఇప్పటి నుంచినే ప్రిపేర్ అవ్వాల్సిందే. మేబీ నెక్స్ట్ తరం జాయినింగ్స్ ఉండవు. ఇప్పటికే ఏం చేస్తున్నారు, 100కి 70 నుంచి 80% అవుట్ సోర్సింగ్. అవును. ఇప్పుడు ఇదివరకు మా నాన్న చెప్తుండేవాళ్ళు అనమాట చిన్నప్పుడు. మా నాన్నను మా మేనత్త హస్బెండ్ ఇద్దరు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఇద్దరికి అప్పుడు కరెంట్ డిపార్ట్మెంట్లో లైన్ మ్యాన్ ఉద్యోగం వచ్చిందట.